ఇది మరలా నేను మీకు ఉపద్గోదాన్ని తెలియపరుస్తున్నాను. ఆ పదానికి గ్రీకు పదంలో ఆ అర్థం ఏంటంటే కళ్ళతో మాయ చేయడం, దృష్టితో వశపరుచుకోవడం అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే చూడండి, వశపరుచుకునేటువంటి చూపు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఏంటంటే గలతీయుల నుంచి మనం తీసుకున్నాం. వశపరుచుకునేటువంటి చూపు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు ఏం చేశారంటే గలతీయులు మొట్టమొదటిగా యేసుక్రీస్తు సువార్తను విని విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే కొంతమంది తప్పుడు బోధకులు వచ్చి వాళ్ళని మాయ చేసి మాటలతో, చూపులతో, ప్రవర్తనతో, క్రియలతో వారిని ఆకర్షించుకుని వశపరుచుకుని అబద్ధ బోధకు వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఏంటి అబద్ధ బాధ? మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండాలి, సున్నతి పొందాలి, లేకపోతే మీరు పరలోకం వెళ్ళరు, రక్షణ పొందరు, రక్షణ రాదు అనేటువంటి ఆ బోధకి వాళ్ళు తన్మయమైపోయి ఆత్మతో ప్రారంభించినటువంటి ఆ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టేసి త్వరగా తిరిగిపోయారు. ఆయన అంటాడు, ఇందుకేనా మీరు ఇన్ని శ్రమలు భరించింది? వ్యర్థంగా మీరు చేసేస్తున్నారు కదా అని అపోస్తలుడైన పౌలు అంటాడు. నేను మీకు చెప్పాను పోయిన వారం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం చదవమన్నాను. ఎంతమంది చదివారు? ఎంతమంది చదివారు? ముందు అవి చదవండి అమ్మా, చెప్పిన పని చేయండి అమ్మా, హోంవర్క్ చేసుకురండి, లేకపోతే వచ్చే వారం 50 సార్లు రాసుకురండి. తప్పే ఉంది, మీరు చదవాలి తప్పనిసరిగా. మీకు అర్థం అవ్వడానికి 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళి ఈ వారం రోజులు చదవండి, ఏంటో మీకు అర్థమవుతుంది. సో గమనించుతాం ప్రియులారా. అయితే వాళ్ళు ఏం చేశారంటే మాటలతో, చూపులతో ప్రభావితం చేశారు. దీని వలన గలతీయుల్లో కొన్ని మార్పులు జరిగాయి. ఏంటి ఆ మార్పులు అంటే, మొట్టమొదటిగా వివేచన కోల్పోయారు. ఏం కోల్పోయారు? వివేచన కోల్పోయారు, తెలివిని కోల్పోయారు, జ్ఞానాన్ని కోల్పోయారు. మందగించిపోయింది, మొద్దుబారిపోయింది, బండబారిపోయారు. సత్యాన్ని వారు గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కళ్ళ ముందే సత్యం సిలువ వేయబడినట్లుగా, ఒక నాటకం ప్రదర్శించబడినట్లుగా, ఒక వాల్ పోస్టర్ అంటిస్తే మన కంటికి ఎలాగైతే కనబడుతుందో ఆ విధంగా సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రదర్శించబడ్డాడంటే ఆ విధంగా మీకు తెలియపరిచాం, ఆయన మరణాన్ని మీకు తెలియపరిచాం. కానీ మీరేం చేశారంటే మీరు తప్పుడు బాధకు, అబద్ధ బాధ యొక్క వశంలోకి మీరు వెళ్ళిపోయి క్రీస్తుని విడిచిపెట్టేశారు, దేవునికి దూరం అయిపోయారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వివేచన కోల్పోవడం అంటే ఎలా ఉంటదంటే, మరి దేవుడు ఏం చేస్తాడు ఇలాంటి ప్రజల విషయంలో అని మీరు ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా భయంకరమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఏంటి చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చదవమ్మా, గట్టిగా చదువు. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెస్సలోనికలో ఉన్నటువంటి ఈ సంఘస్థులు దేవుని రాకడ వచ్చేస్తుందేమని గాబరా పడుతూ ఏడవడం ప్రారంభించారు. అప్పుడు వాళ్ళకి మొదటి పత్రికలు అన్నాడు, సహోదరులారా మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖింపకుండా నాకు ఇష్టం లేదు. దేవుని రాకడ ఎలా వస్తుందంటే, మొట్టమొదటగా మరణించిన మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాతే మనమే ఎత్తబడతాం. కాబట్టి మీరు ఏమి కంగారు పడకండి. ప్రధాన దూత శబ్దంతో, ఆ బూర శబ్దంతో దేవుడు వేవేల దూతలతో వచ్చినప్పుడు మన అందరము ఎత్తబడతాం అని చెప్పాడు. చచ్చిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు, ఈ బాబాయ్ ఎంతమంది చచ్చిపోతున్నారు, ఏంటి బాబు మా పరిస్థితి అని ఏడుస్తూ ఉంటే దుఃఖపడకండి అని రాశాడు. తర్వాత వాళ్ళ పద్ధతులు వేరుగా ఉండటం వలన ఇంకా ఆయన ఏం చేశాడంటే, మొత్తం తర్వాత రెండో పత్రిక రాయడం ప్రారంభించాడు. ఏమని రాశాడంటే, మీరు దేవుని రాకడ ఎలా ఉంటది అనుకుంటున్నారు? దేవుని రాకడ ఎలా ఉంటదంటే, చూడండి 6వ వచనం చదువుతాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు.
ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించబడదు. ఇప్పుడు ధర్మ విరోధి అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆ విరోధిని అడ్డగిస్తున్నది ఏంటో మనకు తెలుసు. ఏంటి అడ్డగిస్తుంది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తూ సత్యాన్ని బోధిస్తున్నాడు, సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు సమాజం అంతా చెడిపోయినప్పటికీ సత్యాన్ని ప్రకటించేటువంటి సేవకులు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని పాదాలు పట్టిన బ్రతిమాలుకుంటూ సత్యాన్ని ప్రకటించేటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర మోసాలు ఉండవు, వాళ్ళ దగ్గర టచ్లు ఉండవు, వాళ్ళ దగ్గర అద్భుతాలు ఉండవు, వాళ్ళ దగ్గర స్వస్థతలు ఉండవు. అంటే లేవని కాదు, వాళ్ళకి స్వస్థపరిచేటువంటి వరాలు ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్ వర్డ్, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తారు. వాక్యం ఉన్నట్టుగా చెప్పినప్పుడు ప్రజలకి నచ్చదు. నువ్వు పాపివి మారు అన్నప్పుడు ఆయన మారతాడా? ఆయన దొంగోడిని నువ్వు దొంగోడు అంటే ఆడు ఒప్పుకుంటాడా? నువ్వు చెడిపోయావంటే ఒప్పుకుంటాడా? నువ్వు తిరుగుబాటు అంటే ఒప్పుకుంటాడా? వచ్చి దవడ మీద లాగిపెట్టి కొట్టేస్తారు కదా. ఈరోజు ఎలా ఉన్నా కూడా మీరు రండి, మా ప్రదేశానికి రండి, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మీకోసం ప్రార్థన చేస్తాం అని 4-5 దొంగ సాక్ష్యాలు నిలబెట్టి పుస్తకాలు అమ్మేసి ఇచ్చేసానండి ఈ హోలీ ల్యాండ్కి. దేవుడు మాకు ఉద్యోగం ఇచ్చాడండి. ఎంతమంది గుడ్డోలు, అయ్య బాబోయ్ ఆవిడ అమ్మేసి ఇచ్చేసిందా, మనం కూడా అమ్మేసి ఇచ్చేద్దాం. ఒకడు అంటాడు, సో ఇదిగో నేను 500 కాగితాన్ని అభిషేకించాను. ఆయన అంటాం ఆ ఫేస్బుక్ లో, ఇది 10 రూపాయల నోటు వచ్చిందండి, సరే ఇదిగో, సో నేను 500 కాగితాన్ని అభిషేకించాను, సో ఇది మీ బీరువాలో పెట్టుకోండి. నువ్వే సంపాదించుకో, మాకెందుకు? పిల్లరా ఈ క్యాలెండర్ని అభిషేకించాను, మీరు గోడ తగిలితే మీరు దెయ్యాలరా. నువ్వు నీ బొమ్మ నిన్ను చూసి రావట్లేదు, ఆ క్యాలెండర్ మీద ఎవరి బొమ్మ ఉంటుంది? ఆయిందా ఆవిడది, ఆడు దిష్టి బొమ్మ కాబట్టి అని చూసి రావట్లేదు, దెయ్యాలే కదా. ఆ క్యాలెండర్ మీద ఎవరి బొమ్మ వేసుకున్నాడు? ఆయింది, అలా ఆవిడది, వాళ్ళ దెయ్యాలు. అందుకని ఆ దెయ్యాలు లోనకి రావట్లేదు. గోడ మీద తగిలించుకోండి, అభిషేకం దాని మీద. ఎంత మాయలో ఉన్నారు తెలుసా ప్రజలు? అయ్యి బాబోయ్ ఆయన నెత్తి మీద చేత్తేనంట అని ఎక్కడెక్కడి నుంచో అటువుల మీద అక్కడ గద్దింపు వాక్యం ఉండదు, అక్కడ వాగ్దానపు వాక్యాలు ఉంటాయి, అక్కడ ఏముంటాయంటే ఆశీర్వాదపు వాక్యాలు ఉంటాయి, అక్కడ ప్రవచన వాక్యాలు ఉంటాయి, అక్కడ అద్భుత వాక్యాలు ఉంటాయి. అక్కడ వాళ్ళు అయ్యే తీసి చెప్తుంటే అయ్యి నువ్వు బూరుబుపోయిన డుబ్బుపోతావు, నీకు ఏమీ జరగదు. ఎందుకు జరుగుతుంది? ఒకవేళ జరిగితే నువ్వు మోసపోతావు. సత్యం ఏం చేస్తుందంటే నీ లోపల ఆ పుండు చీము బయటికి తీసి దాంట్లో స్పిరిట్ వేసి కడిగి శుభ్రం చేసినప్పుడు నొప్పి వస్తుంది, అరుపులు, అమ్మో అని కేకలు, మొత్తం ఇవ్వడానికి అవకాశం ఉండదు, ఇచ్చినా ఎక్కదు. అప్పుడు నొప్పి తగ్గాలి అంటే పుండు ఏం చేయాలి? మాడాలి. నేను మీకు సర్జరీ చేస్తున్నాను, కోస్తున్నాను, కుట్లేస్తున్నాను, అది డ్రెస్సింగ్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక కుర్రోడికి యాక్సిడెంట్ అయ్యి పడిపోయాడు, దెబ్బలు గట్టిగా తగిలాయి. అయితే ఆ కుర్రోడు అన్న మాట ఏంటంటే, అన్న దెబ్బలు తగిలాయి కానీ ఆ డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన నొప్పికి చచ్చిపోతే బాగుండని అనిపించింది. ఆ డ్రెస్సింగ్ చేయకపోతే ఆ పుండ్లు ఏమవుతాయి? మీకు దెబ్బలు తగిలాయి, నేను కుట్లేసాను, డ్రెస్సింగ్ చేస్తున్నాను ప్రతి ఆదివారం, కొంచెం నొప్పి వస్తుంది, కుట్లిప్పు వరకు నొప్పి వస్తుంది, ఉప్పిన తర్వాత కూడా నొప్పి వస్తుంది. గాయం తగ్గిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? అమ్మాయా, అది ఆ స్థాయికి మీరు రండి. మీకు ఎవరికైనా ఈ ప్రదేశంలో ఈ వర్తమానం ఉన్నప్పుడు మీకు నొప్పి వస్తుందా? పొడిచినట్టు ఉంటుందా? నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుందా? ఇంతేనా అని అనిపిస్తుందా? మీకు ఈ దొరికితే తీయకనొక్క చంపేద్దామని అనిపిస్తుందా? తప్పులేదు, నీకు నేను సర్జరీ డ్రెస్సింగ్ చేస్తున్నా, మీరు పుండు తగ్గిపోతుందమ్మా. తగ్గిపోతే నువ్వు ఎంత బాగుంటావో తెలుసా? నీ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? నీ బ్రతుకు ఎంత బాగుంటుందో తెలుసా? గమనిద్దాం పిల్లలు. ఇక్కడ వాళ్ళు ఈ స్థితిలో ఉన్నప్పుడు ధర్మ విరోధిని అడ్డగించేటువంటి శక్తి ఇప్పటికీ పనిచేస్తుంది. ఒక టైం వస్తుంది, అది మన మధ్య నుంచి తీసివేయబడుతుంది. అప్పుడు ఆయన రాకడ వస్తుంది. అప్పుడు వరకు ఆయన రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రాకడికి వచ్చినప్పటికీ మనుషులు ఏమైపోతారో ఒకసారి చూద్దాం. 8వ వచనం. అప్పుడు ధర్మ విరోధి
ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబింపక పోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ తర్వాత మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఇప్పటికే వాడు క్రియ చేస్తున్నాడు. మహత్కార్యాలు చేయడానికి అధికారం ఉన్నది, సూచక్రియలు చేయడానికి అధికారం ఉన్నది. ఎవరైతే ఈ మోసాన్ని నమ్మి వెళ్ళిపోతారో వాళ్ళు అలా మోసపడడానికి, అంటే సత్యాన్ని చూడకుండా, సత్యాన్ని అంగీకరించకుండా, సత్యాన్ని వినకుండా, నిజాన్ని తెలుసుకోకుండా మోసకరమైనటువంటి ఆ పరిస్థితులను నమ్మి వెళ్ళిపోతారో వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా దేవుడు? ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడే పంపిస్తున్నాడు. ఈరోజు అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళేటువంటి మనుషులందరూ కూడా మోసం చేసేటువంటి శక్తితో నింపబడ్డారు. ఆ ఆత్మను పంపింది కూడా దేవుడు. ఎందుకంటే దేవుడు సత్యాన్ని చెప్తున్నాడు, నిజాన్ని ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని చెప్తున్నాడు, మారమని చెప్తున్నాడు. ఆ మాటలకి మనుషులకి నొప్పి వస్తుంది. ఇప్పుడు నొప్పి తగలకుండా ఉండేటువంటి ప్రసంగాలు కావాలి, నొప్పి తగలకుండా ఉండేటువంటి వాక్యపు బోధకులు కావాలి, నిమిరే వాళ్ళు కావాలి, సమర్థించే వాళ్ళు కావాలి, నేను ప్రోత్సహించే వాళ్ళు కావాలి. చెడిపోయినా పర్వాలేదు, నీ దశమ భాగాలు వాళ్ళకి ఇచ్చేయాలి, నీ కానుకలు వాళ్ళకి ఇచ్చేయాలి, నీకు వచ్చేటువంటి ఆ ప్రథమ ఫలాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి నువ్వు పొగుడుతూ ఉంటే మా అమ్మ, మా దేవత, మా అమ్మగారు, మా పిల్లలు అన్నట్లుగా నిన్ను మోసం చేస్తున్నారు. గ్రహించుకో, సత్యవాక్యము నిన్నేం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. కారణం ఏంటంటే ఈ శక్తిని దేవుడే పంపి నిన్ను దానికి వశం చేసేటట్లుగా దేవుడు అప్పగించేస్తే నిన్ను ఎవడు వచ్చేస్తాడు తల్లి? అసలు నువ్వు వింటావా? అందుకే ఈరోజు కొంతమంది యేసుప్రభు ఏమన్నాడంటే, ఒక రైతు విత్తనాలు జల్లాడు గోధుమలు, నిద్రపోతున్నాడు. అసలు రైతు విత్తనాలు జల్లిన నిద్రపడుతుందా? ఏమండి, పట్టదు. కానీ ఆయన నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయే వేళలో పనివారు లేని సమయంలో దుష్టులు వచ్చి గురుగులకు తెలిపాడు గోధుమ తోట. అప్పుడు వచ్చి కాపరికి చెప్పారు, అయ్యా రైతుకి చెప్పారు, ఎవడో మరి మీరు నిద్రపోతున్న టైంలో రాత్రి వేళ ఎవడో గురుగులు జల్లేశాడు, మరి గురుగులు వేరు చేసేయమంటే లేదు వేరు చేయకండి. మీరు ఏం చేస్తారంటే గురుగుల్ని గోధుమల్ని పెరగనివ్వండి. ఒక రోజున అంతిమ తీర్పు వస్తుంది. నేను కోసి గోధుమలేమో కొట్లోను, గురుగులేమో అగ్నిలో పారవేస్తానని చెప్పి. ఈరోజు సంఘంలో గురుగులు గోధుమలు కలిసే ఉంటారు. వాళ్ళని మనం సెపరేట్ చేద్దామని అనుకుంటే ఈ లోపు ఆ గురుగు ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? ఏర్లన్నీ కలిసిపోయి ఉంటాయి. మీరు కలుపు వరిచేలో కలుపు తీసినప్పుడు సేమ్ ఒరు మొక్కలా ఉండేది ఇంకోటి ఉంటుంది. ఏంటి దాని పేరు మర్చిపోయింది? రైట్, సోమ కదా. సోమ మీరు తీస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుంది? మీరు పైనుంచి చూస్తే ఒరు మొక్కలు ఉంటుంది. దాన్ని గమనించాలంటే దాని కాండం చూడాలి కదా, దాని మొదలు చూడాలి. సోమ యొక్క మొదలు రౌండ్గా ఉంటుంది, వరి మొదలు ఎలా ఉంటుంది? తప్పడగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. చాలా జాగ్రత్త. ఎందుకు నేను చెప్తున్నానంటే కొలుపు తీయడానికి నేను కూడా చేలో పనిచేశాను. సోమ పెరిగిపోయింది. నేను చాలా సార్లు సోమతో పాటు వరి కూడా లాగేసిన రోజులుండి అర్థం కాలేదు అసలు. అప్పుడు నేను మార్మల్స్ పొందానండి. నాకు ప్రభువా అర్థం కావట్లేదు, ఎలా లాగాలి అంటే అప్పుడు నిదానించి చూస్తే అర్థమైంది. అప్పుడు వేరు చేయడం ప్రారంభించాను. అవి లాగుతున్నప్పుడు ఈ సోమతో పాటు వరి కూడా కలిసిపోయి ఏర్లు మిక్స్ అయిపోయి ఉన్నాయి. సోమ లాగుతుంది, దాంతోపాటు వరి కూడా వచ్చేస్తుంది. ఎందుకు ఆ రైతు గోధుమలతో గురుగులు కూడా పెరగని అన్నాను ఎందుకన్నాడో తెలుసా? ఈ రెండు కలిసిపోయాయి. బంధుత్వాలు, ఇంటి పేరు, అన్నాదమ్ములు, అక్కా చెల్లెలో, పెదనాన్న పెద్దమ్మ బిడ్డలో, లేకపోతే స్నేహితులు కలిసిపోయారు. ఈ గురువుతో పాటు ఈ మంచి విత్తనాన్ని కూడా ఇదేం చేస్తుంది? లాక్కెళ్ళిపోతుంది. అందుకు పెరగనివ్వండి. ఒక రోజున గోధుమలు కాస్తాయి, గురుగులు కాస్తాయి. నేనేం చేస్తానంటే వేరు చేస్తాను అని చెప్పాను. వేరు చేస్తాను. నువ్వు సంఘంలో గురుగువా గోధుమవా చూసుకోండి, మీరే ప్రశ్నించుకోండి. ఒకవేళ అవసరం అయితే దాని అవసరత వచ్చినప్పుడు దాని గురించి దేవుడు మనతో మాట్లాడినప్పుడు
గురుగెవరో గోధుమ ఎవరో ఇప్పుడు తెలిసిపోతుంది. చూసుకోండి. అందుకని సంఘంలో అందరినీ సమానంగా దేవుడు చూస్తున్నాడు. కానీ ఒక రోజున అందుకే నా తండ్రి నాటని ప్రతి మొక్క ఏమవుతుంది? దేవుడు నాటాడో లేదో చూసుకోండి ముందు మిమ్మల్ని. దేవుడు మేమేదో ప్రార్థన స్తోత్రం హల్లెలూయా అని మీరు ఆటోలు ఎక్కెళ్తారో లేకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్తారో ఎవరెవరి దగ్గర మీరు నెత్తి మీద ఎట్లా పూజిస్తారో ఆలెవరికో కానుకలు పంపిస్తారు, మీ ఇష్టం. కానీ గోధుమ కాదో నువ్వు నిర్ధారణ చేసుకో. గోధుమ అయితే నువ్వు కొట్లోకి వెళ్తావు, గురుగు అయితే అగ్నికి పోతావు. కాబట్టి దేవుడు వారిని మోసం చేసేటువంటి శక్తికి దేవుడు అప్పగించాడు. రెండో విషయాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి. రెండో విషయం ఏంటంటే దాని ప్రభావం ఏంటి? ఆ ప్రభావం వశపరుచుకునే చూపు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మనల్ని మోసం చేస్తుంది. సత్యం వైపు చూడకుండా అబద్ధాన్ని నమ్మి అబద్ధం వైపు వెళ్ళిపోవడానికి మనం మోసపోతాం. మన కళ్ళు మూడిపడతాయి, వివేచన శక్తి మనకు ఉండదు, మంచి చెప్తే నీకు నచ్చదు, నీకేదో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి చూసుకోండి. రెండోది ఏంటంటే దృష్టి మళ్ళడం. మన దృష్టి మళ్ళీపోతుంది. సిలువ వేయబడిన క్రీస్తు మీద ఉండవలసిన వారి దృష్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మీదకి మళ్ళీపోయింది. వశపరుచుకునే శక్తి ఎప్పుడూ ఏం చేస్తుందంటే మన దృష్టిని రక్షణకర్త నుండి వ్యర్థమైన వాటి వైపు త్రిప్పుతుంది. దృష్టి మళ్లించడం అంటే ఏంటంటే రక్షణకర్త దగ్గర నుంచి వ్యర్థమైన వాటి వైపు మన దృష్టి మళ్ళుతుంది. అందుకే వాళ్ళకి చెప్పాడు, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరంతో మీ ఆత్మీయ జీవితాన్ని ముగిస్తారా? అది జరగని పని అని చెప్పి ఆ రోజు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే శరీర కార్యాలు ఆత్మ ఫలము ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్పి ప్రారంభించాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వరకు మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే ఇవన్నీ మనకు తెలిసినవే. చూడండి, నేను మీకు వివరిస్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. వాళ్ళు చెప్తున్నాడు మీరు ఆత్మతో నడిపించబడితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకు మీరు లోనైన వారు కాదు, అయితే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. చూడండి, అక్కడ మనం చదువుకుని వెళ్ళిపోదాం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని ఇంచుమించుగా 16 విషయాలు 16 విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి ఇవన్నీ? మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అవి ఏమనగా జారత్వం, తర్వాత అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు అని వాళ్ళు చెప్తున్నారు. ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి మనుషులు ఏంటంటే మీరు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకు మీరు లోబడిపోయారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఏంటంటే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఏంటి ఆజ్ఞ? నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దంటే నువ్వు ఆశపడేటట్లుగా పాపము ఆ ఆజ్ఞను ఆధారం చేసుకుని హేతువు చేసుకుని నీలో విపరీతమైనటువంటి దురాశను పుట్టిస్తుంది. ఆ దురాశ వలన వచ్చేటువంటి సంగతులన్నీ ఇవి. అయితే వాళ్ళకి చెప్పాడు ఆత్మానుసారమైనటువంటి క్రియలు ఉంటాయండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహము, ఇవన్నీ మీలో ఉంటే మీరు ఆత్మానుసారులు అని చెప్పారు. ఇప్పుడు ఒకసారి మనం పరిశీలించుకుందామా? ఒకరోజు రంపచోడు వారని మా మామగారు ఆయనకి అప్పగించిన పరిచర్లు వాక్య పరిచర్య చేస్తూ వాళ్ళకి ఆత్మ ఫలాల గురించి శరీర ఫలాల గురించి చెప్తూ ఆ బ్యానర్స్ వేయించాను అక్కడ. ఓ పక్కనేమో ఆత్మ ఫలాలు, ఓ పక్కనేమో శరీర కార్యాల గురించి వేయించి వాకింగ్ చెప్తుంటే వాళ్ళు అన్నారు ఇందులో అన్నీ మనలో ఉన్నాయి. ఏంటి? శరీర సంబంధమైన క్రియలు ఇందులో మనలో చాలా ఉన్నాయి. అమ్మా ఇది నీలో ఉంది కదా, ఇది నీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనలో ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఈ వశపరుచుకున్నటువంటి చూపు ఒక లైంగిక పరమైన శారీరక క్రియల కోసమే కాదు. ఈ వశపరుచుకోవడం అనేది కూడా సత్యము నుంచి అసత్యానికి కూడా వశపరుచుకునేటువంటి పద్ధతులు. అక్కడ మీకు చాలా పలకరింపు ఉంటారు. అమ్మా రండి రండి, ఈ అమ్మ మీకు తెలుసా, ఇవిడ ఎంత మంచిదో, ఎంతమందిని లాక్కొచ్చిందో, ఎంత బాగా కానుకలు ఇస్తుంది. అమ్మ రండి, ఇంటికి వచ్చినప్పుడు ఓడేస్తాడు. మా అమ్మ మరి దేవత లాంటిది, నా తల్లిగారి తర్వాత ఈమె నా తల్లి,
నువ్వు ఉబ్బిపోతావు బాబా అంతమంది ముందు. ఏమండి, ఇంతమందిలో నేను మీ పేరు చెప్తే మీకు ఎలా ఉంటుంది? చెప్పడం అంటే మన అమ్మగారు దుర్గమ్మ గారు ఎంత మంచి ఆవిడో, ఆ రోజు అలా వెళ్ళిపోతున్నానా, ప్రభువా నా దగ్గర లేవు అని అనుకుని ప్రార్థన చేస్తున్నానా, అయ్యగారు కానుక తీసుకొని నేను చేతులు పెట్టింది, ఎంత ఉపయోగపడుతుంది. నీకు ఎలా ఉంటుందమ్మా? అలాగా అన్నట్టు ఉంటుంది కదా, రొమ్మిరిచేస్తూ ఉంటారు నా గురించి. వాళ్ళు అలా చేస్తారు, అక్కడ చాలా బాగుంటుంది, కానీ అది నాశనానికి తీసుకువెళ్తారు. జాగ్రత్త, మీరు గమనించడానికి ప్రయత్నించండి. ఈ ఈ వశీకరణం క్రియలు ఎలా జరిగాయి, వాళ్ళు మనల్ని ఎలా వశపరుచుకుంటారు చూద్దాం. తప్పుడు బోధకులు గలతీయుల దగ్గరికి వచ్చినప్పుడు వారు వాడినటువంటి ఆయుధాలు, జాగ్రత్త, ఈరోజు అబద్ధ బోధకులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించేటువంటి ఆయుధాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం నేర్చుకుంటాం. చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆకర్షణీయమైనటువంటి మాటలు మాట్లాడతారు, నిన్ను ఆకర్షించుకుంటారు. వాళ్ళ మాటలు నిన్ను ఎంత బాగా ఆకర్షించుకుంటాయో, ఎంత బాగా మాట్లాడతారో. ఒకరోజు ఒక ఆవిడ తన ప్రియుడు, తన భర్త గురించి పెళ్ళైపోయిన తర్వాత తన భర్త ప్రవర్తనకి తన ప్రియుడు ప్రవర్తనకి కంపేర్ చేసుకుని ఓ పాస్టర్ గారితో చెప్పింది, అన్నా ఆయన వేరన్నా, ఎరా ఎలా ఉన్నావురా అని కూడా అంటారు. ప్రియుడు ఎరా ఏంట్రా ఏం చేస్తున్నావురా చెప్పమ్మా, అప్పుడు అలాగే ఉంటుంది. మరి భర్త ఏయా ఏంటే పందే పనికి మళ్ళానా బుద్ధి లేదయ్యా కుక్క, ఈ అడ్డగడిలాంటి మనుషులండి ఇలా, పైగా పాస్టర్లు మళ్ళీ భార్యని ఎంత ప్రేమగా పిలాలి. అమెరికాలో భార్యని హనీ అని పిలవకపోతే అన్నీ కేసు అంటారు. పొద్దుటే అంటే హనీ యు సో బ్యూటిఫుల్, ఐ లవ్ యూ హనీ, యూ హ్యావ్ టు కాఫీ, ఆయన వెంటనే వెళ్ళి రెడీ చేసుకొచ్చి యూ హ్యావ్ ఇట్ కాఫీ, హనీ లేకుండానే కాపాడుకులు పెట్టాలి, కాఫీ ఇవ్వాలి, బెడ్ కాఫీ, లేదా నెక్స్ట్ క్షణంలో జైల్లో ఉంటాడు. మన భారతదేశంలో అలాంటివి లేవు. ఏయా ఏయ్ ఇది గీదా ఏమండే ఏయ్ నిన్నే ఏయా ఏంటి, వీళ్ళు కూడా ఏహ ఆగహ అంట భర్తలో, యారా సచ్చినోడు అమ్మోయ్ దిక్కుమాలోడు అమ్మోయ్ ఏ కదా, ఏంట్రా అరుతున్నవేంట్రా. ఏమండి, భార్యాభర్తల బంధం ఎంత గొప్పది, ఎంత బాగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయతగా ఉండాలి. మీ ప్రేమను చూసి ఆశ్చర్యపోవాలి, కుళ్ళు చేయాలి పక్కులకి. బాబోయ్ మా మాంగారు ఎంత ప్రేమించేస్తాడు, నువ్వు ఉన్నావెందుకు అన్నట్లుగా ఉండాలా. ఆ రీతిగా మనం ఉండాలి. కానీ వీళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఎట్లా చూడండి, వారు చాలా తెలివైన రీతిలో, ఎవరు ఈ అబద్ధ బోధకులు చాలా తెలివైన రీతిలో భక్తి పరుల వలె కనిపిస్తూ గలతీయుల మనుషులను గెలుచుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ వశపరుచుకున్నటువంటి చూపు కలిగిన మనుషులు ఏం చేస్తారంటే చాలా తెలివైన రీతిలో భక్తి పరుల వలె కనిపిస్తూ గలతీయుల మనుషులను గెలుచుకున్నారు. అందుకే పౌలు ఏమంటాడంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ వచనం నుంచి 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చదివితే అక్కడ వాళ్ళతో మాట్లాడు. అమ్మ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని కాను, ఉన్నాను, బలహీనతతోను నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించున్నాను, పౌలు గారు ఏమంటున్నారో తెలుసా, నేను మీ దగ్గరికి సిలువ వేయబడినటువంటి క్రీస్తుని తప్ప మరి దేనిని ప్రకటించలేదు. ఎందుకనంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, దేవుని బలాన్ని ఆధారం చేసుకోవాలి,
మీ విశ్వాసం ఎలా ఉండాలంటే మనుషులను వెంబడించేటువంటి విశ్వాసంగా ఉండకూడదు. మీ విశ్వాసము దేవుని దగ్గర నుంచి, ఎందుకంటే విశ్వాసముకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు మీరు చూడాలి అంటే ఎవరి మీద ఆధారపడాలి? ఈరోజు మనకి ఏదైనా బాధ వస్తే మనం వెంటనే ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద. నిజం చెప్పండి, మీకు రోగం వచ్చిన వెంటనే పాస్టర్ గారు మాకు బాధ వచ్చిందని అంటారా? నువ్వు ప్రార్థన చేసావా? చెప్పండి. నీకు సమస్య వచ్చింది, నువ్వు సమస్య కోసం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేసావా? నీకు తెలిసిన పాస్టర్లందరికీ ఫోన్ చేసి, మా నాన్నగారు ఐసీలో ఉన్నారండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మా అమ్మగారు ఐసీలో ఉన్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేను దుబాయ్ వెళ్తాను, ప్రార్థన చేయండి. ఇల్లు కట్టుకున్నాను, ప్రార్థన చేయండి అన్నారు. మరి మీ విశ్వాసం దేని మీద ఆధారపడింది? మీకు దెయ్యం పట్టుకుంది, జ్వరం వచ్చింది, పాస్టర్ గారికి చెప్పావా? పాస్టర్ గారు రాగా వచ్చిన వెంటనే సంఘంలో ముందుకు వచ్చేది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేనేమంటానంటే అలా చెప్పడం తప్పు కాదు, ప్రార్థన సహాయం కోరడం తప్పు కాదు. అమ్మ నేను బలహీనంగా ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పడం తప్పు కాదు. కానీ మీరు నా మీద ఆధారపడడం తప్పు. మీ విశ్వాసం ఎవరి మీద ఆధారపడిందంటే పాస్టర్ గారి మీద ఆధారపడింది. వెంటనే మీకు సమస్య రాగానే పాస్టర్ గారికి, మీరు ఒక పని చేయాలి అంటే పాస్టర్ గారికి. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం. అంటే నువ్వు నీ దేవుని నమ్మాలి. పోయిన వారం మనం నేర్చుకున్నాం, నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలిస్తే నీవు దేవుని దగ్గర సాగిలపడతావు. నీ దేవుడు ఏం చేస్తాడో నీకు తెలిస్తే నువ్వు ఆయన దగ్గర మోకరిస్తావు. ఏమి చెయ్యబోతాడో, ఏమి చేస్తాడో, ఏమి చేయబోతాడో నీకు అర్థమైతే, ఏమి చేయగలడో నీకు అర్థమైతే అప్పుడు మనుషులకి ముందు ఫోన్ అవుతావు. నువ్వు మోకరించి, ప్రభువా ఇదిగో నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. ఒక ఉదాహరణ చెప్పి నేను ఇక్కడ ఆపుతాను. కొంచెం లేట్ అయింది, ఎవరు బాధపడకండి. ఒక ఉదాహరణ చెప్పి నేను ఇక్కడ ఆపుతాను. ఒక చోట రాత్రే విన్నాను ఎడ్వర్డ్ లింగర్ చెప్తుంటే, ఒక చోట ఒక సిస్టర్ గారు ఒక దీవిలో ఆమె వైద్యం చేస్తుంది. చాలా పాత దినాలు, ఇంచుమించు 1820 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనలు జరిగినప్పుడు ఏం జరిగిందంటే అప్పటికి కరెంట్ లేదు, దీపాల మీద వాళ్ళు రాత్రులు వైద్యం చేసేవారు. ఒక అమ్మాయికి డెలివరీ టైం దగ్గరకు వచ్చింది, నొప్పులు వస్తున్నాయని చెప్తే డాక్టర్ గారు వచ్చారు. మొత్తం మీద ఏదో విధంగా ఆమెకి పురుటి నొప్పుల నుంచి ఆ విధంగా డెలివరీ చేశారు. అయితే డెలివరీ చేసిన ఆ పిల్లని ఒక 5 నిమిషాలు ఆ తల్లిని పట్టించుకోకపోవడం వల్ల తల్లి చనిపోయింది. ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ పిల్లకి ఏం చేయాలంటే, ఇప్పుడు ఉండవలసిన టైం అంతా తల్లి గర్భంలో ఉండి వస్తే ఆ పిల్లడికి వెంటిలేటర్ బాక్స్ అక్కర్లేదు. టయానికంటే ముందు వచ్చేస్తే అన్ని ఎక్కడ పెట్టాలి? బాక్సులు పెట్టాలి. ఆ రోజుల్లో కరెంట్ లేదు, ఆ రోజుల్లో బాక్సులు ఏమి లేవు. అయితే ఏం చేయాలి అని ఆలోచన చేసి ఒక అమ్మాయిని, అక్కడ సిస్టర్స్ అందరూ ఉన్నారు, ఒక మంట వేసి ఆ మంట దగ్గర పడుకోబెట్టి నీ జాకెట్ ఓపెన్ చేయని చెప్పారు. ఓపెన్ చేస్తే ఇక్కడ అందరూ లేడీసే కదా, ఓపెన్ చేయని చెప్పారు. ఓపెన్ చేసిన తర్వాత ఆ పిల్లని ఈ చెస్ట్ మీద పడుకోబెట్టి అక్కడ పెట్టారండి. ఏంటంటే అవతల నుంచి ఉన్నటువంటి వేడి ఈమె శరీరం తీసుకుని ఈమె శరీరం నుంచి ఆ పిల్లకు కావాల్సినటువంటి వేడి ఇస్తుంది. కానీ అది ఎక్కువ కాలం సరిపోదు, కేవలం 12 గంటలకు మాత్రమే జరుగుతుంది వరకు అది అవుతుంది. తర్వాత కంపల్సరీ ఏం చేయాలంటే ఇది వేడి నీళ్ళు వేసేటువంటి ఒక ట్యూబ్ ఉండాలి, ఆ ట్యూబ్ కావాలి. వాస్తవానికి ముందు ఆ ట్యూబ్ లో వేడి నీళ్ళు వేస్తుంటే ట్యూబ్ పగిలిపోయింది. ముందు అది పగిలిపోయింది కాబట్టి అప్పుడు వెంటనే ఆల్టర్నేటివ్ ఒక సిస్టర్ని పడుకోబెట్టి చేశారు. అయితే సరే 12 గంటలకే అంటే తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. మళ్ళీ 12 గంటల అంటే మధ్యాహ్నం 3 గంటలకి హాట్ వాటర్ ఇదంటే ట్యూబ్ కావాలి వాళ్ళకి, అప్పుడు లేదు. అయితే సరే ఉదయకాల సమయంలో సిస్టర్స్ అందరూ సండే స్కూల్ కార్యక్రమం నడిపించినప్పుడు ఆ సండే స్కూల్లో పిల్లలకి ఆ టీచర్, ఆ సిస్టర్ చెప్తుందంట, ఇదిగో ఫలానా డెలివరీ అయింది, ఆ బాపకి ఇప్పుడు మనకి హీట్ వాటర్ పెట్టేటువంటి ఒక ట్యూబ్ కావాలి. తర్వాత ఆ పిల్లకి ఒక అక్క ఉంది, ఆ అమ్మ చనిపోయిందని చెప్పి మమ్మీ అని ఏడుస్తుంది, ఆ పిల్లకి ఒక బర్ఫీ బొమ్మ కావాలి, ప్రార్థన చేయండి అన్నారు. ఈలోపు 40 మంది పిల్లలు అక్కడ ఉంటే అందులోంచి ఒక పిల్ల బయటకు వచ్చి స్టేజ్ నిలబడి, నేను ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకున్నాను. యేసయ్య విన్నావు కదా అక్క చెప్పింది, మధ్యాహ్నం 3 గంటలకు కావాలి, 2:45 నిమిషాలకి ఆ ట్యూబ్ కావాలి, బర్ఫీ బొమ్మ కావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, పంపించు అని చెప్పేసి ఆమె అన్నాడు. పిల్లలందరూ ఆమె అన్నారంట. ఈవిడ ఆమె అనలేదు, చెప్పిన ఆవిడ ఇది తింగరది, ఇలా అలా ఉంటారులేండి అక్క ఆమెనంటే సరే ఆమెని బాధ పెట్టలేక ఆమెనన్నారు. కరెక్ట్ గా 2:45 నిమిషాలకి ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేడం కొరియర్ బాయ్ ఇచ్చాడు రండి అని చూస్తే కరెక్ట్ గా 22 కేజీలు బరువుతో ఒక బ్యాగ్ తీసుకొచ్చి పెట్టారు.
దాన్ని కట్ చేసి పిల్లలందరూ రండి అని పిలిచిన తర్వాత పిల్లలు రాగానే అది కట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా హీట్ వాటర్ ట్యూబ్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. ఆ పిల్ల మాత్రం చప్పట్లు కొట్టలేదు. బర్ఫీ బొమ్మ ఉంటుంది చూడండి అందులో అని అన్నదండి. మొత్తం మీద అన్ని తీస్తే బొమ్మ దొరికింది. చెప్పానా? కరెక్ట్ గా ఆ ట్యూబ్ బయటికి తీసేటికి 2:45. ఆ పిల్ల ఎన్ని గంటలకు రావాలని చెప్పింది? 2 గంటల 45 కరెక్ట్ గా వచ్చేసింది. ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఒక పార్సిల్ వీళ్ళున్న ప్రదేశానికి రావాలి అంటే, ఫ్లైట్ లో తీసుకురావాలంటే సుమారు 5 గంటల టైం పడుతుంది. అది కూడా ఒక ముందు రోజు వేస్తే. అలాంటిది ఏంటి అని ఆలోచన చేస్తే కింద ఆ బాక్స్ చూస్తే 5 నెలల క్రితం ఈ హాస్పిటల్కి ఒక ఆయన పార్సల్ వేశాడు. అది సిప్లో వచ్చి కరెక్ట్ టయానికి వచ్చింది. నీ ప్రార్థన చేయకముందే నీ సమస్య కొరకు దేవుడు కొన్ని నెలల క్రితమే ఒక వ్యక్తిని శుద్ధపరిచాడు. నీ అవసరత ఏదైతే ఉందో దానికి కావాల్సిన మెటీరియల్ అంతా 5 months బ్యాక్ అవర్ గాడ్ ప్రిపేర్ టు ఫర్ యూ. నేను ఉదాహరణ చెప్పనా? నువ్వు తినే అన్నం ఎక్కడది? ఎప్పుడు పండింది? ఎంతమంది పనిచేశారు? ఎప్పుడు? ఈ రోజు నువ్వు ముద్ద పెట్టుకోవడానికి నీ ప్లేట్లో పెట్టుకునే అన్నం ఈ రోజు నువ్వు తినడానికి దేవుడు ఏ రోజు సిద్ధపరిచాడో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? అన్నం తింటున్నప్పుడు అందుకే కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయలేనిది. ఎందుకంటే ప్రభువా మాకు ఈ ఆహారం ఇచ్చామని ఎందుకు ఏడాలి తెలుసా దేవుని దగ్గర? ఆ అన్నం నీ ప్లేట్లోకి రావడానికి కొన్ని నెలల క్రితమో సంవత్సరం క్రితమో కొంతమంది వ్యక్తుల్ని సిద్ధపరిచి వాళ్ళు చెమటోడ్చి పండించడానికి నీ కోసం దేవుడు కొంతమందిని సిద్ధపరిచి ఆ రోజు దాన్ని రైస్ మిల్కి పంపించి దాన్ని ప్యాక్ చేసి ఒక మార్కెట్కి పంపించి ఆ మార్కెట్ నుంచి నీ ఇంటికి రావడానికి దేవుడు ఎంత ప్లాన్ వేశాడో చూడండి. ఇప్పుడు చెప్పండి, నీ పట్ల ఒక భోజన విషయంలోనే అంత పర్టికులర్గా దేవుడు ప్లాన్ చేసినప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావని తెలిసి దేవుడు ముందుగా సిద్ధపరచడు. కానీ నువ్వు వెంటనే ఏం చేస్తావో తెలుసా? ఎవడు ప్రవచిస్తాడు, ఎవడు అద్భుతాలు చేస్తాడు, ఎక్కడ మీటింగ్ ఉంది, రెండే రెండే సిగ్గులేదా మీ బతుకులకి? మారరా మీరు? మార్పు లేదా? నీవు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రభువా నువ్వు నా పట్ల చేయగలవు, నువ్వు చేస్తావు అని ఉపవాసం ఉండో లేకపోతే ఏడ్చో నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ విశ్వాసం బలపడదా? నీ ప్రార్థన విన్నాడు అనే ధైర్యం నీకు రాదా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావా? రాత్రి నేను మీటింగ్ రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక కుటుంబం చాలా దుఃఖంలో ఉంది, వేదన చెందుతుంది. ఆమె బాలింత్రాలు. ఆ పరిస్థితుల్లో ఆమె కుమిలిపోతుంది. ఏడుపు ఒకటే తక్కువ. రాత్రి నేను వాళ్ళతో కూర్చుని కొన్ని గంటల సమయం గడిపి వాకింగ్ చెప్తుంటే కళ్ళంతా ఏడుస్తూ, అన్న నిన్ను దేవుడు పంపించాడు. నేను అప్పుడు ఆలోచించాను, ఇక్కడికి రావడం కంటే ముందు ఆ అమ్మాయిని బలపరచడం ప్రాముఖ్యమని నా టైం అంతా అక్కడ ఆ ఇంటిలో గడిపాను. వాళ్ళకి దేవుడు వాకింగ్ చెప్పారు, ప్రార్థన చేశారు. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నీ ఇంటి వారే నీకు వ్యతిరేకమైపోతారు. కానీ దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావా? దేవుడు చెప్పాడు మత్తయి సువార్తలో యేసేపుకు చెప్పినప్పుడు ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు, భాషాంతరమున దేవుడు మనకి తోడు అని చెప్పాడు కదా. ఆయన యేసు ప్రభు వెళ్ళిపోతూ మత్తయి సువార్త 28:20 యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పాడు. అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉంటావు. కానీ మన సమస్యలు మనల్ని కృంగదీసేస్తాయి. అప్పులు, బాధలు, ప్రయాణాలు, ఈ ఆర్థిక పరిస్థితులు, అనేకమైన మనుషులు మాట్లాడేటువంటి మాటలు నిన్ను కృంగదీసి నీవు ఎటో వెళ్ళిపోవడానికి, ఎక్కడో ఆదరణ దొరకడానికి పరుగులు తీస్తారు. ఈరోజు పిల్లలు చెడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? పిల్లలు వేరొక అబ్బాయిని ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక అబ్బాయి వేరొక అమ్మాయిని ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? పిల్లలు త్వరగా చెడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఆ పిల్లలకి నీ దగ్గర ప్రేమ దొరకపోవడం, ఆ పిల్లలకి నీ దగ్గర ఆదరణ దొరకపోవడం. నీకు చెప్పుకోకుండా వెళ్ళి పక్కోడికి చెప్పునురే నేను ఇలా చేశానురా అని ఎందుకు బయటోడికి చెప్తాడు వాడు రహస్యాన్ని? అమ్మా, ఆ పిల్ల నీకెందుకు చెప్పుకోదు? నీ కూతురు పక్కింటావిడ దగ్గరికి వెళ్ళి ఆంటీ అని ఎందుకు దాని బలహీనత చెప్పుకుంటుంది? నువ్వు వినవు, నువ్వు ప్రేమ చూపు, నువ్వు వాళ్ళని హత్తుకోవు, నువ్వు ఒక స్నేహితురాలమైన తల్లివి కాదు నువ్వు. అందుకు ఆ పిల్ల నిన్ను కాదని పక్కకెళ్ళి పక్కింటి ఆంటీకి చెప్తే ఆ బలహీనతని క్యాచ్ చేసుకుని
దాన్ని ఆడుకుంటారు, దాని చేత తప్పుడు పనులు చేపిస్తారు, దాని చేత పనికిమాలిన పనులు చేపిస్తారు, అది చెడిపోయే వరకు దాన్ని ప్రోత్సహిస్తారు. దానికి తెలుసు నిజాలన్నీ కూడా, ఎవరి దగ్గర తిరుగుతుందో, ఏం చేస్తుందో, ఎవరిని ప్రేమిస్తుందో, దాని బొమ్మలాట ఏంటో, దాని జీవితం ఏంటో అన్ని పక్కింటో దానికి తెలుసు. కానీ చెప్తుందా? అది వసపరుచుకునే చూపు కాదా? అది నాశనానికి తీసుకెళ్లే జీవితం కాదా? కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు నీ పిల్లలకి నువ్వు ఒక ఫ్రెండ్ అవు కాదు. నీ కొడుకు నీ దగ్గరకు వచ్చి తన బలహీనత చెప్పుకోవాలి, డాడీ ధైర్యంగా చెప్పుకోగలిగేటట్లుగా నువ్వు ఉండాలి. మన దేవుడు నీ బలహీనతను ఆయనకి చెప్పినప్పుడు నీ బలహీనతను మరొకటి చెప్పేవాడు కాదు. ఆ బలహీనతను క్యాచ్ చేసుకుని నిన్ను ఏడిపించేవాడు కాదు. నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను చేయి పెట్టి లేపుతాడు, నిన్ను వెన్ను తట్టి ఆదరిస్తాడు, హత్తుకుంటాడు, కౌగులించుకుంటాడు, నీ అవసరత తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రసంగం నీకు నచ్చట్లేదా? ఇలాంటి దుర్మార్గపు జీవితానికి వెళ్ళడానికైనా ఇష్టపడుతున్నావు, కానీ దేవుని వాక్యం ఉన్నదన్నట్లుగా ప్రకటిస్తూ నువ్వు దేవుని దగ్గరికి రావాలని ప్రకటించేటువంటి వాక్యము సేవకులు నీకు నచ్చట్లేదా? ఆయన తీయని మాటలు ఉపయోగించుకోవట్లేదు. తీయని మాటలు ఉపయోగించవచ్చు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం. ఎందుకని? దేవుని మీదే నమ్మాలి, దేవుణ్ణే విశ్వసించాలి, దేవునికే ఫస్ట్ ప్రయారిటీ. ఏ అర్థమైన ఏ సేవకుడికి నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? ఏమండి, నాకు చెప్పుకుంటావు గంటల తరబడి పాస్టర్ గారు ఇలాగాలి, అలాగే ఆ గంట సేపు కూర్చుని దేవుని దగ్గర చెప్పలేవా? ఆడెవడికో వెళ్ళి చెప్తావు. అక్కడికి వెళ్ళిపోదు నీ ఇంట్లో కూర్చుని, ప్రభువా నా సమస్య ఇలా ఉంది, మేము అప్పులైపోయి మా ప్రయాణం ఆగిపోయింది, ఇదిగో నా భర్త ఇలా ఉన్నాడు, నా పిల్లలు ఇలా ఉన్నారు, నేను తప్పు చేశాను, నాతో మాట్లాడు, నాకు సహాయం చేయని ఆ గంట సమయం నీ దేవునితో గడిపితే నువ్వు కాపాడబడతావుగా, నీ విశ్వాసం బలపడుతుందిగా, ఆ స్వరం వినగలుగుతావుగా, ఆయన దర్శనం చూడగలుగుతావుగా, ఆయన మీద ప్రేమ పెరుగుతుందిగా, ఆయన పాదాల దగ్గర కూర్చుంటావుగా, ఆయనతో సహవాసం చేస్తావుగా, అప్పుడు నువ్వు పాపం చేయవుగా. ఈరోజు సంఘం ఏమైపోతుంది? చాలా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. ఈరోజు దేవుడి ప్రేమ కలిగిన నేనే ఎంత బాధపడుతున్నానంటే ఆ దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచించేయండి. అందుకే ఆ బాధ నా హృదయంలో పెట్టాడు కాబట్టి నాకు ఎలాంటి ప్రసంగాలు ఇస్తున్నాడు. కానీ మిమ్మల్ని క్యాచ్ చేసుకుని మిమ్మల్ని టచ్ అండి నేను పడగొట్టలేను అనుకుంటున్నారా? నీ చేత గొంతులు వేయించగలుగుతాను తెలుసండి ఆరాధనలోనే, నేను చేయించలేను అనుకుంటున్నారా? మీరు ఈ రోడ్డు మీద గొంతులు వేస్తారు, ఇక్కడ పరిగెత్తి వెళ్ళిపోయి అలా చేయగలుగుతాను ఆరాధన, నాకు వచ్చు. కానీ అది కరెక్ట్ కాదని దేవుడు నాతో మాట్లాడాడు. గంట 2 గంటల సేపు మిమ్మల్ని నిలబెట్టి ఆరాధన మీరు తన్మయమైపోతారు. సరిగ్గా డప్పు కొట్టుకోడు ఉండాలి, కానీ మీరు ఎలా గొంతులు ఎత్తారు? జాతరే, అమ్మూరు జాతరే. ఇంకా అసలు తెలిసి నిజం, ఆరాధన చేస్తుంటే పిల్లలు బయటికి వెళ్ళిపోయేవారు ఉండలేక, అడగండి వెళ్ళి మెండిపోలన్నీ. కానీ దేవుడు చెప్పాడు ఇది కరెక్ట్ కాదు. నేను చేయించగలుగుతాను బ్రదర్, నేను చాలా అనుభవాలు నాకు ఉన్నాయి. ఏమండి, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి తలుపేసేసారు, ఉచ్చకారు చేస్తున్నాడు, అలా ఆగట్లేదు, రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే కంపు. నేను వెళ్ళి డోర్స్ తీయించాను. ఆ రోజు ప్రార్థన, నేను నా గొప్ప గురించి చెప్పట్లేదు, ఆ రోజు ప్రార్థన చేశాను, ప్రభువా ఈ వ్యక్తిని బాగు చేయి, రిపోర్ట్లు మార్చు. ఆ రోజు అన్నాడు నీ కిడ్నీలు పోయాయి అన్నాడు. నెక్స్ట్ రోజు హాస్పిటల్కి వెళ్తే ఆ రిపోర్ట్ అంతా నార్మల్ వచ్చింది. చచ్చిపోయిన తీసుకెళ్ళి వానింటారండి, నాకున్నాయి. కానీ అది ఇంపార్టెంట్ కాదు. మీ దేవుని వాక్యం మీ హృదయంలోకి వచ్చి మిమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు వ్యక్తిగతంగా బలపడుతూ నిలబడుతూ దేవుని చేయి పట్టుకుంటే దేవుడు మీరు. నేను ఏ పాటోనండి, మీరు నా వైపు తిరిగి నాకు ఆకర్షణ, అయ్యగారు ఎందుకు? సతీష్ కుమార్ భార్య ₹1 కోటి కారులో తిరుగుతుంది. అక్కడ సాక్ష్యాలు ఏం చెప్తున్నారు తెలుసా మీకు? బంగారం అమ్మిచ్చి ఇచ్చేసానండి. ఆ ₹1 కోటి కారు ఎక్కడి నుంచి వచ్చింది అడిగి? నేను విమర్శించట్లేదండి, తప్పు పట్టట్లేదండి, కానీ అక్కడ చెప్పే సాక్ష్యాలు బ్రదర్. దయచేసి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతతో ఆపుతున్నాను, తిరిగి వచ్చే వారం కొనసాగించుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం. మీకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా దేవునితోనే చెప్పుకుంటాను.